జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నా మనుషులని కూడా చూడకుండా మిమ్మల్ని కుక్కని కొట్టినట్టు కొట్టిన ఆ చిట్టమ్మని వదిలిపెట్టను. రేపు మన ఊళ్ళో జరగబోయే పొట్టేళ్ల పోటీలో ఇంతకింత పగ తీర్చుకుంటాను. మీతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చిట్టమ్మకి రుచి చూపిస్తాను. సూపర్. మీరు ఇదే మాట మీద నిలబడండి. మేము ముగ్గురు మీకు అండగా నిలబడి వాళ్ళ ముగ్గురిని చిత కొట్టేస్తాం. మీ పనికి మాలనాడ మాకేం అక్కర్లేదులే గాని ఆ లత పేరు మీద ఉన్న 50 ఎకరాల పొలం ఎలా నొక్కేయాలో అది ఆలోచించండి. బాయా, ఆ 50 ఎకరాల సంగతి నాకొదిలే. రేపు మాత్రం ఆ పొట్టేళ్ల పోటీలో చిట్టెమని చితక్కొట్టేయాలి. ఓ కోకిలమ్మని ఫుట్బాల్ ఆడేయాలి. ఆ నీలాంబరిని తుక్కుగా తన్నియాల. అలాగే తందురు గాని మళ్ళీ వాళ్ళ చేతుల్లో తన్నులు తినకుండా చూసుకోండి. అలా భయపెడతారేంటమ్మా? ఆ చిట్టమ్మని తక్కువ అంచనా వేయకండి. నేను లేకుండా మీరెళ్ళి ఉడత ఊపుడు ఊపాలని చూశారో చిడతలు వాయించినట్టు వాయించేస్తుంది. అర్థమైందమ్మా. మీ సపోర్టింగ్ లేకుండా మేమెందుకు కాలు దూవుతాం? దువ్వితే కాలు విరిచేసి చేతిలో పెడుతుంది. జాగ్రత్త. ఇంతకీ రేపు పొట్టేళ్ల పోటీలో ఏం చేయబోతున్నాం? రేపు పొట్టేళ్ల పోటీలో ఆ వీరనారాయణ్ణి రెచ్చగొట్టి మరీ పోటీలో పాల్గొనేలా చేస్తున్నాను. ఆ లత పేరు మీదున్న 50 ఎకరాలు మనం స్వాధీనం చేసుకోబోతున్నాం. మమ్మల్ని ప్లాన్ చేయమని చెప్పి మీరే పెద్ద ప్లాన్ చేశారమ్మా. ఎస్, మిమ్మల్ని నమ్ముకుని కూర్చోడానికి నేనేమైనా కొరగాని కాంతమ్మని అనుకున్నారా? కాదు, కాకినాడ కాంతం ఇక్కడ. చూడండి, రేపు జరగబోయే పొట్టేళ్ల పోటీలో మన పొట్టేలే గెలుస్తుంది. చిట్టమ్మ పొట్టేలు ఓడిపోతుంది. ఆ తర్వాత ఆ 50 ఎకరాల పొలం ఈ కాంతమ్మ స్వాధీనం అవుతుంది. అవునే సిద్ధపడి మనకి 50 ఎకరాలు రాబోతుంది. 50 ఎకరాల పొలం మీకు రావడం ఏంట్రా? మీ కంటికి నేనేమైనా పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? కాంతమ్మ గారు, కోప్పడకండి. మీరెవరండి? మా దేవత. మీవన్నీ మావి కావా? మావన్నీ మీవి కావా? ఆ ఉద్దేశంతో అన్నానండి. అలా అంటే పర్లేదు. ఏదైనా తేడా జరిగిందో తోలు తీసి డప్పు వాయించేస్తా. రారా అవతారం. అలాగే అక్క. ఏమయ్యారమ్మా, పాపం కాంతమ్మ ఆ 50 ఎకరాల పొలాన్ని నొక్కేసి ముఖ్యమంత్రి అయిపోవాలనుకుంటుందేమో. అవునయ్యా, కానీ ఆ 50 ఎకరాల పొలం మనం నొక్కేస్తామని దానికే తెలుసు. ఆప్తారా? మనం ఇంట్లో అడుగు పెట్టింది ముష్టి 50 ఎకరాల కోసం కాదు, కాంతమ్మ యావదాస్తిని నొక్కేయడానికి. ఆ రోజు అది దగ్గరలోనే ఉంది. మనుషుల్ని ప్రేమించడం మానేసి వస్తువుల్ని ఆస్తుల్ని ప్రేమిస్తున్నారంటే ఏమో అనుకున్నాను. కానీ ఇప్పుడు నిన్ను చూసాకే అర్థమైంది. వాడుకుని వదిలేసే వస్తువుల్ని ప్రేమిస్తున్నారు, ప్రేమించాల్సిన మనుషుల్ని వాడుకొని వదిలేస్తున్నారు అని. నువ్వు అడిగిన కానుకలన్నీ ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు 16 రోజుల పండుగ నాడు ఇచ్చేద్దాము. అలాగే చిట్టమ్మ, నీకు నేను మాటిస్తున్నాను. నువ్వు కోరుకున్నట్టుగానే 16 రోజుల పండగకొస్తాం. కానుకలిచ్చారా లతను తీసుకొని వస్తాం, లేదా లత జ్ఞాపకాలని వదిలేసొస్తాం. మీ మనసులు వదులుకోవాలని ఆశపడుతున్నాయి, మా మనసులు కలుపుకోవాలని ఆరాటపడుతున్నాయి. మీ ఆశ గెలుస్తుందో మా ఆరాట నిలుస్తుందో రేపే తేలిపోతుంది. పదండి, వెళ్దామా. వర్మ, ఏంటది? నీ పెళ్లి ఫోటోలో లత ఫేస్ కనబడకుండా చేశారేంటి? అన్నయ్య, ఎందుకంత కంగారు పడుతున్నారు? నాకు లతకి పెళ్లి జరిగిన విషయం కాకినాడలో కొంతమందికి మాత్రమే తెలుసు. మిగతా వాళ్ళందరికీ తెలియకుండా ఉండాలనే లత ఫేస్ అలా కనపడకుండా కవర్ చేశాను. తెలిస్తే ఏమవుతుంది వర్మ? నువ్వు నా పెళ్ళవన్న విషయం బయటపడిపోదు.
పొరపాటున మీరు కానుకలు ఇవ్వలేదో మేము ఎలాగో మిమ్మల్ని గెంటేస్తాం. ఆ తరువాత ఊరి జనాలందరూ శేఖర్ వర్మ భార్య మొగుణ్ణి వదిలేసిందంట అని చెప్పుకుంటే ఎవరికి చిన్నతనం? మాకే కదా. అందుకే కానుకలతో వచ్చావా నీ మొహం మీద అంటించిన స్టిక్కర్ పీకేస్తా. తీసుకురాలేదా ఆ ఫోటోలో నుంచి నిన్నే తీసేస్తా. వర్మ 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 అయినా నువ్వింత పగతో రగిలిపోతున్నావని తెలుసుంటే చచ్చినా నీతో 3 ముళ్ళు వేయించుకునేదాన్నే కాదు, నీతో 7 అడుగులు నడిచేదాన్నే కాదు. ఆనాడు మీ నాన్నని అవమానించి మా నాన్నగారు తప్పు చేశారేమోనని ఇన్నాళ్ళు అనుకున్నాను. కానీ మా నాన్నగారు ఏ మాత్రమూ తప్పు చేయలేదని ఈరోజు అనుకుంటున్నాను. లత, ఎస్ నువ్వు నా మీద చూపించిన ప్రేమ అబద్ధం, నాతో మాట్లాడిన మాటల అబద్ధం, నువ్వు చేసిన భాషల అబద్ధం, నువ్వు చూపించిన ఆశలు అబద్ధం. టోటల్గా నువ్వే పెద్ద అబద్ధం. నీలాంటి వాడిని నేను కట్టుకున్నందుకు నేను సిగ్గుపడుతున్నాను వర్మ. నువ్వు ఈ జన్మకే కాదు, ఎన్ని జన్మలెత్తినా మా జమీందారింటికి అల్లుడివి కాలేవు 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 కాలేవు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.